హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ చిట్టి బ్లాగ్స్ అండి. ఇస్కాన్ టెంపుల్లో పార్క్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్లో పార్క్ చూసారా? చూసింటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట, అందుకే ఇంత ఎగ్జైట్గా ఉన్నాను. అక్కడ ఆవులు కూడా చాలా ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలాసార్లు చూసే, కానీ నేను ఎప్పుడు ఇక్కడ సైడ్ రాలేదన్నమాట. అందుకని నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు పార్క్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో నా కొన్ని ఫ్రూట్స్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని టేస్ట్ చేద్దామని అనుకున్నాం, కానీ చాలా హైట్లో ఉన్నాయి, అందుకని నేను టేస్ట్ చేయలేకపోయాను. మీకు ఇలాంటి హ్యాబిట్ ఎవరికైనా ఉందా? ప్రతి ఫ్రూట్ ఏదైతే కనిపించినా టేస్ట్ చేయాలి అని అనిపిస్తుందా? నేనైతే అలాగే అండి. సమ్మర్ అయినా అక్కడ చాలా గ్రీనరీగా ఉందన్నమాట. సమ్మర్లో ఇంత గ్రీనరీగా ఉండటం చాలా గ్రేట్. అక్కడ డ్యూటీ చేసే వాళ్ళైనా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నారు. నిజంగానే లేకపోతే ఇంత గ్రీనరీగా ఉండదన్నమాట. నేను చాలా పార్కులు చూసా కాబట్టి వాటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఆవులు కూడా చూడండి. మనం ఏదైనా అంటే మనం సేవ కూడా చేసుకోవచ్చు అంట అక్కడికి వెళ్ళి. అంటే అక్కడ అడిగితే చెప్పారనమాట, మనం సేవ చేయొచ్చు అక్కడ. అంటే గేదెల్లో ఏదైనా కూడా ఏ వర్క్ అయినా కూడా మన తప్పు కాదు కాబట్టి, అంటే మనం తప్పు చేయటం లేదు కదా, ఒక హెల్ప్ చేయటం అంతే. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేవో ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ ఏంటో కాయలు కాసాయి, కానీ నాకు ఏంటో తెలియదు, ఫ్రూట్స్ ఏమో నాకు తెలియదు, కానీ బాగున్నాయి, అందుకే వీడియో తీసేసాను. చాలా అసలు టెంకాయ చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత హైట్గా కొబ్బరి బొండలు ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క చెట్టుకి అనమాట. మేము వెళ్ళినప్పుడు అక్కడ జామ చెట్టు అనమాట. జామకాయలు ఏం లేవు, కానీ జామ చెట్టు బాగా పెంచారు. జామ చెట్టు అని కదా, చాలా ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటో నేను చెప్పదనా? అబ్బా, 1 వీక్ ఒకసారి ఇలా పార్క్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అని అనిపిస్తుంది. కానీ ఈ పిల్లలతో పార్క్ రావటం చూడండి, ఎక్కడి పోయినా కాళ్ళు చేతులు ఒక్క చోటు ఉండవు అనమాట. వీళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి కూర్చోరు, అలపు అనేది కూడా రాదనమాట. అలాగుంటారు. వీళ్ళతో బయటకు రావాలంటే చాలా కష్టం అనమాట. మ్యాంగో ట్రీ, ఇక్కడ మ్యాంగోస్ అయితే ఏమీ లేవు, అప్పుడే వాళ్ళు పీకినట్టు ఉన్నారు. చాలా పెద్దగా ఉంది మ్యాంగో చెట్టు. ఇక్కడ వచ్చేసి అబ్బా, వాటర్ యాపిల్ అండి. నీ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఇది వాటర్ యాపిలా కాదా అనేసి. అదో చూడండి ఎలా చూస్తూ వెళ్ళాను, ఇది నిజమా కాదా అనేసి. నేను వాటర్ యాపిల్ ఫస్ట్ టైం చెట్టు చూడటం, తిన్నాం కానీ చెట్టు చూడటం ఫస్ట్ టైం అనమాట. అది చూసే లోపే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజం చెప్పాలంటే ఎన్ని ఉన్నాయో చెట్లు, అబ్బా నిజంగానే చాలా ఉన్నాయి. ఎంత బాగున్నాయో తెలుసా, అసలు ఫ్రెష్గా ఉన్నాయి నిజంగానే. నిజంగా అబ్బా, నాకు చెప్పటానికి కూడా రావటం లేదు, అంత హ్యాపీనెస్గా ఉందన్నమాట చూసినమ్మటే. ఇంకొక ఫ్రూట్స్ అనమాట పైన ఉన్నాయి, చాలా బాగున్నాయి తెలుసా అవి. కానీ చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి, కానీ అవి ఏం ఫ్రూట్స్ అనేది నాకు అర్థం కాలేదనమాట. నిజంగానే చూడండి, జూమ్ చేపిస్తున్నా, అది చూడండి ఏం ఫ్రూట్స్ నాకు అర్థం కాలేదు. అవి చాలా బాగున్నాయి అనమాట చూడటానికి. నాకు చాలా నచ్చింది అబ్బా పార్క్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు అబ్బా ఇక్కడ జారే బండ ఆడుతున్నారు. అందులో వచ్చేసి మా పాప ఫస్ట్ టైం తను ఓన్గా జారుతుందనమాట. మేము అంటే జారిచ్చాం, కానీ మేము పక్క నుండి జారిచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు తను సొంతంగా జారుతుంది. చూడండి ఎంత బాగా జారుతుందో. మా బాబుకి ఇలాంటివి ఉంటే చాలు, ఎంతసేపన్నా ఆడతాడు. నిజం చెప్పాలంటే ఇక్కడ చూడండి చాలాసేపు అయింది ఆడబట్టి, రాండి అంటే కూడా రారు అనమాట. అసలు ఎంత పిలిచినా రావటం లేదు. సరేలే నేను వెళ్ళిపోతా అని చెప్పేస్తున్నాను అనమాట అక్కడ. కానీ ఆ బాదం ట్రీ చూడండి, బాదం చెట్టు ఎంత కిందకు ఉందో, చాలా కిందకు ఉందన్నమాట. అసలు ఇంత కిందకు ఉండటం నేను ఫస్ట్ టైం చూడటం. చాలా పైకి ఉంటాయి యాక్చువల్గా, అంటే ఆ చెట్లు అవి. అసలు ఎంత బాగుందో నిజంగానే. ఎవరైనా వెళ్ళకపోతే నెక్స్ట్ టైం మీరు వెళ్ళాలనుకున్నప్పుడు పక్కా వెళ్ళండి. చూడండి ఎంత పిలిచినా రారనమాట వీళ్ళు.
చెప్పిన మాట వినరని చెప్పేసి మనం ఇంకా నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్తున్నాను అనమాట. ఎంతసేపు అని ఉంటామండి చెప్పండి, ఇంటి దగ్గర కూడా వర్క్ ఉంటుంది కదా. అందుకనేసి నేనైతే చాలా ప్రశాంతంగా ఉన్నాను అనమాట. అప్పుడు నేను బలవంతంగా చేశాను. ఇప్పుడు వస్తున్నారు అప్పటి నుంచి పిలుస్తూ ఉంటే. చూడండి ఆటకైనా కూడా చాలా సేపు అయిపోయిందనమాట. ఇక్కడ బయట నుంచి అదే పార్క్ దగ్గర నుంచి తీసాను అనమాట. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. బాయ్.